కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి పై మంత్రి లోకేష్ క్లారిటీ. కులగణను వ్యతిరేకించే వారంతా ప్రజాద్రోహులే. బుల్డోజర్ చర్యకు అధికారులదే బాధ్యత, నష్టపరిహారం చెల్లించాలి. సుప్రీం కీలక మార్గదర్శకాలు. అమెరికా యుద్ధ నౌకపై హూతీల దాడి, పెంటగాన్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలలో భాగంగా డిఎస్సిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 11 డిఎస్సీలు వేశారని, 1,50,000 మంది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారని తెలిపారు. ఇందులో 9 డిఎస్సీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసినవే అని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డిఎస్సీ వేశారని, దానిలో భాగంగా టెట్ తర్వాత డిఎస్సీ వేయాలని నిర్ణయించామన్నారు. డిఎస్సీకి త్వరలోనే నోటిఫికేషన్, 16,000 పైచిలుకుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత పోరాటం మూలంగానే 93% విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని, దానికి ఉన్న మంత్రివర్గ ఉపసంఘంకు తనను చైర్మన్ గా సీఎం చంద్రబాబు నాయుడు నియమించారని తెలిపారు. డిఎస్సిపై స్పష్టత. డిఎస్సిపై గతంలో ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారన్నారు. ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ పకడ్బందీగా వేయాలని వారికి చెప్పామని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. సమాధానమిచ్చిన మంత్రి లోకేష్, కులగణను వ్యతిరేకించే వారంతా ప్రజాద్రోహులని, రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా దక్కాలంటే కులగణన విజయవంతం కావాలని పలువురు ప్రొఫెసర్లు, ఇంజనీర్లు అన్నారు. 77 ఏళ్ల తర్వాత జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణ ప్రజలంతా స్వాగతించాలని పిలుపునిచ్చారు. పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ ఆధ్వర్యంలో తెలంగాణలో కులగణనపై జరుగుతున్న అసత్య ప్రచారానికి వ్యతిరేకంగా ఆ కమిటీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ కె మురళీ మనోహర్ మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణనను కొంతమంది, కొన్ని సంఘాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు కులగణనకు మద్దతు పలికిన పార్టీలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రొప్రైటర్ ఎస్ సింహాద్రి మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు కొంతమంది మెలికలు పెట్టి కులగణను వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అన్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు సర్వేలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుల్డోజర్ యాక్షన్ పేరుతో వ్యక్తుల ఇళ్లు, ఆస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు జడ్జిల్లా మారి నిందితుల ఆస్తులను కూల్చే నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. కేవలం ఓ కేసులో నిందితులు దోషులుగా ఉన్నంత మాత్రాన వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేయటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల కూల్చివేతపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై బుధవారం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను వెలువరించింది. సొంతింటి కలను కాలరాయకండి. ప్రతి కుటుంబం సొంతింటిని కలిగి ఉండాలని ఎన్నో కలలు కంటుంది.
నేరానికి శిక్ష కింద వారి ఆస్తులను లాక్కొని ధ్వంసం చేసే హక్కు అధికారులకు ఉంటుందా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. చట్టబద్ధమైన పాలన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పునాది. నిందితుల నేరం రుజువు కాకముందే వారిని శిక్షించే విధానాన్ని న్యాయ వ్యవస్థ హర్షించదు అని జస్టిస్ గవాయి తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను ఏ కారణం చేత కానీ ధ్వంసం చేయరాదు. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి వ్యక్తులకు రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగం వారికి కొన్ని హక్కులను ఇచ్చింది. ఆస్తులను తీసివేసే ముందు వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సిన చట్ట నియమం ఒకటి ఉంది అని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు కానీ దాని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కానీ మితిమీరిన చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. నిరంకుశత్వంతో నిందితులు దోషుల హక్కులను రాష్ట్రాలు ఉల్లంఘించరాదు. ఏ అధికారి అయినా ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారికి జరిమానా విధించాల్సి ఉంటుంది. హక్కుల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం విడిచిపెట్టదు అని కోర్టు తెలిపింది. కేవలం ఆరోపణల ఆధారంగా వ్యక్తులను దోషులుగా పరిగణించలేం. వారి ఆస్తులకు నష్టం కలిగిస్తే అది న్యాయ వ్యవస్థను ధిక్కరించడం కిందకు వస్తుంది. అధికారులు జడ్జిలుగా మారి నిందితుల ఆస్తులను కూల్చివేసే నిర్ణయాన్ని తీసుకోకూడదు అని కోర్టు రాష్ట్రాలకు మొట్టికాయలు వేసింది. ప్రతి వ్యక్తికి ఇంటి ద్వారా ఆశ్రయం పొందే హక్కు ఉంది. దానిని తొలగిస్తే ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘించిన నేరం కిందకు వస్తుందని కోర్టు చెప్పింది. తమ యుద్ధ నౌకపై యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారని అమెరికా వెల్లడించింది. బాబా అల్ మందాబ్ జలసంధిని దాటుతున్న సమయంలో 2 అమెరికా డిస్ట్రాయర్లు సాక్ష్యంగా హూతీ తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో దాడి చేశారని పెంటగాన్ పేర్కొంది. అయితే హైతీ రెబెల్స్ ప్రయోగించిన డ్రోన్లను, క్షిపణులను యుద్ధ నౌకలలోని సిబ్బంది వెంటనే స్పందించి తిప్పికొట్టారని అమెరికా వెల్లడించింది. ఇక ఈ ఘటనలో యుద్ధ నౌకకు ఎటువంటి నష్టం జరగలేదని, సిబ్బందిలో కూడా ఎవరూ గాయపడలేదని వెల్లడించింది. అమెరికా యుద్ధ నౌకలపై 5 యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, 3 యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో హౌతీ రెబెల్స్ దాడికి పాల్పడ్డారు. అయితే వాటిని యుద్ధ నౌకలోని సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. యుద్ధ నౌకలు దెబ్బతినలేదు. అందులోని సిబ్బంది కూడా ఎవరూ గాయపడలేదు. మరోవైపు అమెరికా అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్పై కూడా దాడి చేశామని హూతీలు చేసిన వాదన సరైనది కాదు. మా వద్ద ఉన్న సమాచారం ఆధారంగా హూతీ తిరుగుబాటుదారులు దాడి జరగలేదు అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ ప్యాంట్ రైడర్ తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.